హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్. లోకేష్ కనకరాజన్ డైరెక్టర్తోనే కాదు యాక్టర్గా కూడా పీక్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడని డీసీ మూవీతో ప్రూవ్ చేశాడు. ఈ మూవీ అయితే నేను చూసేసా. మూవీ విషయానికి వస్తే టోటల్ గ్యాంగ్స్టర్ మూవీ. ఆఫ్టర్ విక్రమ్, ఖైదీ అలాంటి మూవీస్ తర్వాత ఏదైనా మూవీ నేను థియేటర్లో బీభత్సంగా ఒక గ్యాంగ్స్టర్ మూవీ నాన్ స్టాప్గా ఎంజాయ్ చేశా అంటే అది ఈ మూవీయే, డీసీ. నార్మల్గా గ్యాంగ్స్టర్స్ అంటే ఏం కావాలి? మంచి రా అండ్ రస్టిక్ ఫ్రేమ్స్ ఉండాలి, సినిమాటిక్ ఫ్రేమ్స్ ఉండాలి, అండ్ మ్యూజిక్ బాగుండాలి, యాక్టర్ పర్ఫార్మెన్స్ పీక్లో ఉండాలి. కొన్నిసార్లు ఏ ఒక్కటి మిస్ అయినా కూడా టోటల్ ఫ్లేవర్ మిస్ అవుతుంది. కానీ ఈ మూవీలో ప్రతి ఎలిమెంట్ కూడా చాలా టాప్ నాచ్ అనిపించింది. ఎస్పెషల్లీ లోకేష్ కనకరాజన్ తను డైరెక్ట్ చేసిన మూవీస్ తర్వాత తను యాక్ట్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఈ మూవీలో తెలిసింది. దీనికంటే ముందు కూడా మూవీస్ చేశాడు, కాకపోతే ఈ మూవీలో ఈ రోల్ నేను తప్ప ఇంకెవ్వడు చెయ్యలేడు అనే విధంగా యాక్ట్ చేసింది ఈ మూవీలో. అండ్ ఈ మూవీకి ఇంకా బాగా ప్లస్ అయిందంటే అనిరుద్ధ్ మ్యూజిక్. ఏదైనా మూవీకి ఇంట్రో ఇస్తాడు, క్లైమాక్స్ ఇస్తాడు, ఇంటర్వెల్ ఇస్తాడు, ఏదైనా ఒక సీన్కి బీభత్సమైన మ్యూజిక్ ఇవ్వచ్చు. ఇక్కడ ఈ మ్యూజిక్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఈ మూవీలో ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎండ్ క్లైమాక్స్ సీన్ వరకు కొడుతూనే ఉంటాడు. హీరో హీరోయిన్ మాట్లాడుకున్న మ్యూజిక్ వస్తుంది, హీరో సిగరెట్ కాల్చిన మ్యూజిక్ వస్తుంది, హీరోయిన్ అలా స్లోమోలో నడుచుకుంటూ వచ్చిన మ్యూజిక్ వస్తుంది. అంటే టోటల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఇది. చాలా రోజుల తర్వాత కన్నురెప్ప వాల్చకుండా, తలకాయ తిప్పకుండా ఓన్లీ స్క్రీన్నే చూసేలా చేసిండు ఈ మూవీ. ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది, కానీ మూవీ ఎలా ఉంటుందా, రెగ్యులర్ టెంప్లెట్లోనే ఉంటుందా, లోకేష్ కనకరాజన్ యాక్టింగ్ వర్కౌట్ అవుతుందా కాదా, అండ్ ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్ హ్యాండిల్ చేయగలడా లేడా అనే డౌట్స్ ఉన్నాయి. కానీ మూవీ అవుట్పుట్ వచ్చిన తర్వాత ఆ డౌట్స్ అన్ని కొట్టి పారేసేలా యాక్ట్ చేశాడు లోకేష్ కనకరాజన్. అండ్ మూవీ చూస్తున్నంతసేపు కూడా తన మూవీ తనే డైరెక్ట్ చేసుకున్నాడా అనిపిస్తుంది. కొన్ని సీన్స్, కొన్ని షార్ట్స్ తనే డైరెక్ట్ చేసుకున్నాడా అనిపిస్తుంది, కానీ అతను డైరెక్టర్ కాదు. కాకపోతే కొన్ని సజెషన్స్ ఇచ్చి ఉంటాడు, మేబీ ఈ సీన్ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ షార్ట్ ఇలా ఉంటే బాగుంటుంది అని. నాకైతే టోటల్ మూవీ లోకేష్ కనకరాజనే డైరెక్ట్ చేశాడు అనిపించేలా చేశాడు ఫ్రేమ్స్. అంటే ఖైదీ, విక్రమ్లో అంటే కొన్ని ఫ్రేమ్స్ ఆ డార్క్ థీము అవి ఉంటాయి కదా, సేమ్ ఈ మూవీలో కూడా అందే ఉంటాయి. టోటల్ బ్లడ్ అండ్ గన్స్, దానికి తోడు మ్యూజిక్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీకు ఎక్కడ కూడా సినిమా నార్మల్గా ఉంది, కొంచెం ల్యాగ్ అయింది, కొంచెం డిసప్పాయింట్ అయినది ఫీల్ రాకుండా నాన్ స్టాప్ యాక్షన్ బ్యాంగర్ తీశాడు లోకేష్ కనకరాజన్. అంటే యాక్టింగ్ రేంజ్ ఆ లెవెల్లో ఉంది. అండ్ స్టోరీ కూడా నార్మల్గా అనిపించినా కూడా మీకు ఎక్కడ కూడా చిన్న డిప్ మూమెంట్ రాదు. ఫస్ట్ హాఫ్ మొత్తం లోకేష్ నడిపిస్తే సెకండ్ హాఫ్ మొత్తం వామిక నడిపిస్తుంది. ఆ అమ్మాయి ఉన్న కలర్ టోన్కి, అమ్మాయి ఉన్న అందానికి అసలు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎలా చూస్ చేసుకోవాలనిపించింది. అండ్ అలాంటి యాక్టింగ్ ఎలా చేపించాలనిపిస్తుంది ఆమె యాక్టింగ్ చూస్తున్నంతసేపు. సెకండ్ హాఫ్లో లోకేష్ కనకరాజన్ జైల్లో ఉన్నప్పుడు హీరోయిన్తో ఒక సీన్ ఉంటుంది వామికది. అక్కడ మాత్రం థియేటర్ బ్లాస్ట్ అయిపోయింది విత్ మ్యూజిక్. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక టోటల్ కంప్లీట్ యాక్షన్ బ్యాంగర్ మూవీ చూసి అనిపించింది. బయటికి వచ్చిన తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్ విత్ టికెట్ వర్త్ అనిపించింది మూవీ. మ్యూజిక్ భయ్యా, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్లో కూడా మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఎక్కడ ఏ మ్యూజిక్ పడాలన్న దానికంటే అడ్వాన్స్ ఇచ్చిండు మ్యూజిక్. మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కడెక్కడ ఎలా ఉంటుంది. నాకైతే ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ లోకేష్ కనకరాజన్ని పిక్ చేసుకోవడానికి వామిక వెళ్తుంది జైలుకి. ఆ 2 సీన్స్ మాత్రం ఇంకా మైండ్లోనే ఉన్నాయి. మూవీ అయితే టికెట్ వర్దు మూవీ. లోకేష్ కనకరాజన్ మాస్ యాక్షన్ చూడాలి, అనిరుద్ధ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బీజిఎం ప్లస్ ఈ యాక్షన్ సీక్వెన్స్కి ఎలా సెట్ అయింది అని చూడాలనుకుంటే కనుక ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. మూవీ ఓటీటీకి వచ్చిన తర్వాత చూస్తా, ఇంకెందులో చూస్తాను మాత్రం అనుకోకండి. టికెట్ వర్త్ అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత. అండ్ డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. కానీ నాకు మాత్రం తన మూవీ తనే డైరెక్ట్ చేసుకున్నాడేమో అనిపించింది. సో అంతే ఫ్రెండ్స్, నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.